శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతం నందు రెవెన్యూ శాఖ అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రాజీవ్ నగర్ నందు ఇంటింటికి వెళ్లి సర్వేలు నిర్వహించి రాజీవ్ నగర్ కాలనీవాసుల వద్ద వారి వద్ద ఉన్న ఇంటి పట్టాలు, ఆధార్ కార్డులతో వివరాలను సేకరించారు. గత ప్రభుత్వంలో రాజీవ్ నగర్లో భూ సమస్యపై బాధింపబడ్డ బాధితులు వారి సమస్యలను రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకుని వచ్చారు. ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చే దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డులు తారుమారుపై అధికారులు బాధితుల వద్ద ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. వైసీపీ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రెవెన్యూ సదస్సుల్లో అధికారులు పాల్గొని సమస్యలు పరిష్కారం దిశగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. వైకాపా హయాంలో జరిగిన భూ అక్రమాన్ని నిగ్గు తేల్చి సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వివరాలను సేకరించి బోగస్ పట్టాలను సేకరించి నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఆపై బాధితులకు ఎటువంటి న్యాయం చేయాలో తెలియజేస్తామని తెలిపారు. కాలనీలో వెరిఫికేషన్ జరుగుతుంది. దాంట్లో సుమారుగా ఒక 57 బృందాలుగా మారి ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క బృందానికి 100 ఇండ్లు చొప్పున వేసి వెరిఫికేషన్ చేస్తున్నాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో సుమారుగా చాలా రోజుల నుంచి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కంటిన్యూస్గా పత్రికా మిత్రులని మీరు కూడా చూస్తుంటారు, చాలా కంప్లైంట్స్ రావడం, వాట్సాప్లో రావడం కావచ్చు, మీడియాలో రావచ్చు, ప్రింట్ మీడియాలో రావచ్చు చూసి ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ ఎందుకు ఇలా వస్తున్నాయనే ఉద్దేశంతో ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. అసలు అక్కడ ఎవరికి ఇచ్చారు పట్టాలు, ఎంతమంది ఉన్నారు, కంటిన్యూస్గా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనే ఉద్దేశంతో ఒకసారి వెరిఫికేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగా డోర్ టు డోర్ వెరిఫై చేస్తున్నారు. అది ఈరోజు మొదలైంది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకు కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికే చేస్తున్నాం. ప్రజెంట్ మనకు ఆ గ్రౌండ్ డేటా అంతా వచ్చిన తర్వాత మేము ఇచ్చిన బెనిఫిషియరీ ఉన్నాడా, లేకపోతే మారారా, తర్వాత ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేకుండా ఉన్నారా, అదర్వైజ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనకి విచారణలో తెలుస్తుంది.